ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 చెంచాలు పల్లి నూనె వేసానండి. అందులో గింజలు తీసేసిన చేదు చూసుకున్న ఎల్లో దోసకాయ, మద్రాస్ దోసకాయ వేసానండి ముక్కలు. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, వేయించిన పల్లీలు, నువ్వులు వేసాను. పసుపు, ఉప్పు, ధనియాల పొడి పావు చెంచా వేసుకున్నానండి. 3 కూడా ఒక 5 నిమిషాల పాటు హై టెంపరేచర్లో వేపాను. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా చింతపండు పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇవన్నీ వేగాక కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకొని ఈ మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలండి. లేదా రోల్లో అన్న దంచుకోవచ్చు, బాగుంటుంది. రోట్లో కూడా తొందరగానే మెదిగిపోతుంది, శ్రమ లేకుండా కూడా వస్తుందండి. రోల్లో చాలా టేస్టీ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇందులో నేను ఒక పావు కప్పు పెరుగు కూడా వేసానండి. వేసి మిక్సీ పట్టాను. వేసినప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అయితే ఈ పచ్చడిలో ఇందాక చెప్పడం ఒక పొరపాటు, మెంతులు, ఆవాలు కూడా వేసానండి వేగేటప్పుడు. అవి బాగా టేస్ట్ ఇస్తాయి అన్నమాట. తాలింపు అవసరం లేదు, కంపల్సరీ ఏం కాదు, అన్నీ వేసాం కాబట్టి. తర్వాత వేడివేడి అన్నంలో ఇది నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కా రోటీకి కూడా బాగుంటుందండి. దోసకాయ పచ్చడి మీకు ఒకవేళ పచ్చడి అంతా అయిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తే కూడా చాలా బాగుంటుందండి పచ్చళ్ళు. ప్రతిరోజు ఆకుకూరలతో పాటు ఏదో ఒక రోటి పచ్చడి తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదండి. చాలామందికి అసలు ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలియదండి. మీకు కనుక ఐడియా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. ఇలా చాలా సింపుల్ టిప్స్తో నేను చాలా మంచి వీడియోస్ చూపించాయండి, చూడండి.